వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పూర్తి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి గ్రామ పంచాయతీలోని సమస్యలను తెలుసుకున్నారు. డిచ్పల్లి మండలంలోని వెస్లీనగర్ తండాలో ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఆయనతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్, గ్రిడ్ మిషన్ భగీరథ ఏఈ రజిత, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వేసవి కాలంలో ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కోవద్దని గ్రామాలలో పర్యటించి వారికి కావలసిన సౌకర్యాలను సమకూర్చుతున్నామని, గ్రామాలలో మిషన్ భగీరథ నీటితో నిండే ట్యాంకులను పరిశీలించారు. రాబో కాలంలో అత్యవసర సమయాల్లో పాత బోరు బావులను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎంపీడీఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్ మాట్లాడుతూ, రానున్న వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, గ్రామాలలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తాండకు ఎట్లా ఉంది అట్లా ఉంది. ఇంకా గల్లీ అన్నింటికి బాగా వలసి పెట్టాలి. నీకు అర్థమైందా? ఆ సైడ్ వాటర్ పోతలేవు. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండలంలోని వెస్లీనగర్ తాండా లోపల మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గత 1వ తారీఖు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు రేపు ఎల్లుండి 10వ తారీఖు వరకు 10 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహిస్తున్నాం. అదేంటంటే, రానున్నది ఎండాకాలం కాబట్టి ఎండాకాలం లోపల నీటి ఎద్దడి అనేది రాకుండా ఒక ప్రణాళిక చేసుకొని వచ్చే ఎండాకాలం లోపల మంచినీటిని సప్లై చేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడి రావద్దన్నట్టు మేము ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గుర్తించడానికి ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు, తర్వాత ఏఈ మిషన్ భగీరథ గారు, తర్వాత ఏఈ గ్రిడ్ గారు ఇక్కడ మనం పంచాయతీ సెక్రటరీలను తీసుకొని, వాటర్ మెయిన్లను తీసుకొని, మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ వాళ్ళని కూడా తీసుకొని అన్నిటినీ ఫీల్డ్ విజిట్ చేసి ఇవి మేము రాసుకున్నటువంటి రిపోర్ట్లను పై అధికారులకు పంపించడానికి ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు వెస్లీనగర్ తాండాలో మేమందరం పాల్గొనడం జరిగింది. దీని మీద ఇంకా క్లుప్తంగా మన ఏఈ గారు కూడా ఒక 2 మాటలు చెప్తారు. ప్రోగ్రామ్ కింద సమ్మర్లో మనకు నీటి ఎద్దడి కాకుండా వాటర్ సప్లై అనేది ఏ విధంగా ఉన్నాయనేది ప్రతి మండలంలో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి విలేజ్లో తిరిగి
ముందు జాగ్రత్తతోని మనం ఏమైనా వాటర్ ప్రాబ్లం వస్తే ఆ ఇష్యూస్ని మేము ముందుగానే సాల్వ్ చేసి ఈ యొక్క వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికే మేము ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మండల్లో యాజ్ ఎ టీమ్గా ఫామ్ అయ్యి మా ఎంపీఓ సారు, నేను ఏఆర్డబ్ల్యూఎస్, మన మిషన్ భర్త గ్రిడ్ ఏఈ మేడం ప్లస్ సెక్రటరీ ఏ జీపీకి వెళ్తే ఆ జీపీలో మేము టీమ్ ఫార్మేషన్ చేసి నీటి ఎద్దడి కాకుండా చూసుకోవడానికి ముందు జాగ్రత్తతోనే ఈ ప్రణాళిక అనేది ప్లాన్ చేసి సాల్వ్ చేయడానికి చేస్తున్నాం అన్నట్టు. ఇచ్చిన ప్రాబ్లం అంటే చిన్నగా మనకి ఏంటంటే పైప్ లైన్ లీకేజెస్ కానీ చిన్న పైప్ లైన్ లీకేజెస్ ఉండడం అనేది జరుగుతుంది. అవి మేము ఆల్రెడీ సెక్రటరీలతో మాట్లాడి 1-2 డేస్లోనే ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేసి క్లియర్ చేసేస్తున్నాం. అట్లాగే మనకు ఈ మిషన్ భర్త సోర్స్ కాకుండా ఆల్టర్నేట్ సోర్సెస్ అనేది మన గ్రామంలో హ్యాండ్ పంప్స్ కానీ, సింగిల్ ఫేస్ మోటార్లు కానీ, 5 మోటార్లు కానీ అవిటి ద్వారా కూడా వాటర్ ఇవ్వడం అనేది, అంటే మన రెండో ఆల్టర్నేట్ సోర్స్గా వాటర్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అట్లాంటి లీకేజెస్ వచ్చినప్పుడు ఈ విధంగా కూడా మేము వాటర్ సప్లైని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది.